వెల్కమ్ టు విఘ్నేష్ ట్రేడర్స్ అండి. ఈ బ్రదర్ అయితే 3 వెహికల్స్ అయితే కార్బన్ క్లీనింగ్ చేయించుకున్నాడు. ఒక హెడ్ లైట్ చేయించుకున్నారండి. ఎందుకు మళ్ళీ ఇంకో వెహికల్ కూడా తీసుకొచ్చారు? కార్బన్ క్లీనింగ్ ఏమి ఎక్కువ డిఫరెన్స్ చూసారు అంటే పికప్ లోనా లేకపోతే మైలేజ్ లోనా స్మూత్నెస్ లోనా ఒకసారి కనుక్కుందాం వారి మాటల్లోనే. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు కళ్యాణ్ అన్న. కళ్యాణ్, ఈ డిఫరెన్స్ నువ్వు ఏం ఎక్కువ చూసావు? మీ ఫ్రెండ్స్ కి అందరికి రెఫర్ చేసావు, ఇప్పుడు మళ్ళీ 4th వెహికల్ కూడా తీసుకొచ్చావు. అంటే కార్బన్ క్లీనింగ్ చేయించిన తర్వాత వెహికల్ ఏంటంటే పికప్ పెరిగింది, మైలేజ్ బాగా వస్తుంది, స్మోక్ ఇష్యూ తగ్గింది. హెడ్ లైట్ క్లీనింగ్ మొన్న చేయించాం మా ఫ్రెండ్ వెహికల్ కి. దానికి కూడా ఏంటంటే డార్క్ గా అయిపోయిన హెడ్ లైట్ నీట్ కొత్తదిగా వచ్చేసింది. కొత్తదిగా అంటే ఈ వీడియో చాలా మంది చూసి ఏంటంటే హెడ్ లైట్ బఫింగ్ అనుకుంటుంటారు. బఫింగ్ ఏం లేదన్న, మామూలుగా కొత్తలాగా వస్తుంది. నీట్ గా మనం సీల్ మామూలుగా మనం ఒరిజినల్ అట్టేసుకుంటాం, అట్టే సేమ్ అలాగే వచ్చింది. చాలా నీట్ గా వచ్చింది. ఈ కార్బన్ క్లీనింగ్ లో కూడా ఇంజన్ ఇష్యూస్ కూడా చాలా తగ్గాయి. ఈ బ్లాక్ స్మోక్ వైబ్రేషన్ వస్తుంది బండి, అది కూడా చాలా తగ్గిందా? మా ఫ్రెండ్ సర్కిల్ అందరం ఇక్కడికే వచ్చి కార్బన్ క్లీనింగ్ అన్ని చేయించుకుంటా ఉంటాం. మేము ఇప్పటికి ఒక 3-4 వెహికల్స్ చేయించుకున్నాం. ఏదున్నా కూడా హెడ్ లైట్ క్లీనింగ్ కూడా ఏదైనా కూడా ఇక్కడికే వచ్చి చేయించుకుంటా ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీలాంటి కస్టమర్లు చేయించుకొని రివ్యూస్ ఇస్తేనే మాకు కూడా ఏంటంటే ఫర్దర్ గా వేరే కస్టమర్ కి అర్థం అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత జెన్యూన్ అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఈ రివ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా అండి, మీ వెహికల్ కూడా ఇంజిన్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఒక్కసారి ఏ ఎంక్వైరీ కోసమైనా కూడా విఘ్నేష్ ట్రేడర్స్ కాల్ చేయండి, మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హెడ్ లైట్ కూడా అండి, మీ హెడ్ లైట్ అయితే మాత్రం కొత్తలాగైతే వచ్చేస్తుంది. 100% చెప్తున్నాను, ఇది బఫింగ్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. 100% హెడ్ లైట్ రిస్టోరేషన్ అంతే. థ్యాంక్ యూ.